జ్యోతిష్యపరంగా దుష్పరిణామాలు లేకపోతే మంచి పరిణామాల గురించి చెప్తూ ఉంటారు. బట్ వేరే సైన్స్ పరంగా ఈ బ్లడ్ మూన్ కానీ ఆరు చంద్రగ్రహణం కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది ప్రకృతి మీద కానీ ఖగోళ పరంగా కానీ? ఇప్పుడు ఈ ఖగోళ పరంగా చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భూమి చుట్టూ తిరగటానికి 27 రోజులు కనుక పట్టేటైతే 27.3 భూమి చుట్టూ ఒక నక్షత్ర కట్టెను ఉంది అనుకుంటే ఆ కట్టెని మనం 27 భాగాలు కనుక చేసేటైతే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే మీరు ఏదైనా అనుకోండి, సింహం అనుకోండి, A1 A2 A27 అనుకోండి. ఈ యొక్క గ్రహణ కాలంలో నేను భూమి మీద నుంచి చూస్తుంటే ఏ కట్టెను కనపడుతోంది, ఏ పార్ట్ ఆఫ్ ది కట్టెను చంద్రుడి వెనక కనపడుతోంది అని చెప్పేదే చంద్రుడు గ్రహణం స్టార్ట్ అయినప్పుడు ఏ రాశిలో ఉన్నది అనేది అట్లా డివిజన్ చేసి చెబుతున్నారనమాట. అదొకటి. రెండోది, ఈ మూడు సరళరేఖ మీద ఉన్నాయనుకున్నాం కదా, భూమి మీద నుంచి చూస్తే ఇప్పుడు చంద్రగ్రహణం, చంద్రుడి మీద నుంచి చూస్తే సూర్యగ్రహణం. ఇప్పుడు చంద్రుడి మీద మనుషులు లేరు, చంద్రుడి మీద నుంచి చూస్తే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ఉంది కాబట్టి సూర్యగ్రహణం చంద్రుడి మీద. సో ఇది ఈ ఖగోళ జామెట్రీ అలైన్మెంటు పరంపరగా జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యక్షంగా ప్రభావాల కోసం చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైన జీవరాశులు పౌర్ణమికి లైట్ చూడటం అలవాటు. కొన్ని జీవరాశులు ఈరోజు మరి పున్నమి రోజున లైటు వచ్చిందా లేదా, రానప్పుడు ఏదన్నా జరగబోతుందా అని కొన్ని సముద్రపు జీవరాశుల్లో కొన్ని సంచలనాలని నమోదు చేశారు. ఓకే, మీరు గనక గూగుల్లో కానివ్వండి, ఏటిలోని కానివ్వండి, ఈ యొక్క చంద్రకాంతి వలన మరి చెట్ల సముదాయాలు కానీ, అడవులు కానీ, జీవరాశులు కానీ ఎప్పుడైనా సరే ఈ చంద్రకాంతి మిస్ అయినప్పుడు వాటిలో చలనాలలో ఏదైనా క్రొత్తగా కనపడుతుందా అనేది చూశారు కొంతమంది. దాంతోపాటు ఇందాక మనం రెడ్ లైట్ రిఫ్రాక్షన్ వక్రీభవనం చెందుతుంది అనుకుంటాం. మరి భూమి మీద ఉన్న కొద్ది వాతావరణం మరి పొల్యూటెంట్స్తో చేరి ఎప్పటికప్పుడు డెన్స్గానో లేకపోతే ఇంకొక విధంగానో ఓజోన్ లేయర్ తగ్గిపోవటము, ఐనోస్ఫియర్ మార్పు చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ వక్రీభవనం చెందే యాంగిల్ ప్రతి చంద్రగ్రహణానికి ఒకే రకంగా ఉంటుందా, మారుతుందా? ఒకవేళ మారేటైతే చంద్రుడి మీద ఏర్పడే రంగులో భేదం ఉంటుందా, ఉంటే ఎటువంటి భేదం ఉంటుంది? ఈ యొక్క వక్రీభవనం యాంగిల్ మారుతుంటే దాంట్లో నుంచి మనం ఈ యొక్క అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీని కూడా మనం అంచనా వేయవచ్చా? ఇలాంటివి చాలా రకాలుగా కొన్ని రకాలుగా శాస్త్ర ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతేగాని దుష్పరిమాణాలుగా ఏం చెప్పడానికైతే ఉంటాయని అనుకోను. ఓకే.